అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న 7 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిబంధనలు మార్పు, ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తూ బిల్లుల్లో సవరణ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ చేశారు. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక ప్రశ్నోత్తరాల సందర్భంగా జగనన్న కాలనీ అక్రమాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిచ్చారు. జగనన్న హౌసింగ్ ఇళ్లలో పూర్తి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని మంత్రి తెలిపారు. జగనన్న కాలనీలో డిపార్ట్మెంట్ విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని అన్నారు. అవసరమైతే సభ్యులు సూచనలిస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ సమయంలో ఏ పేదవాడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు అనే లక్ష్యంతో మీరు పనిచేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మేము ఈ కన్స్ట్రక్షన్ కూడా మానిటర్ చేస్తూ 100 డేస్కి ఒక టార్గెట్, 200 డేస్కి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం అధ్యక్ష. దాంట్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ లాగా వరదలు కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల సమస్యల మూలంగా టార్గెట్స్లో 50-60% రీచ్ అవుతున్నాం అధ్యక్ష. బట్ ఏదేమైనా కూడా ఈ ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉంది అని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. ఈ లోన్స్ బలవంతంగా తీసుకున్నారని చెప్పారు అధ్యక్ష. దీనికి బలవంతంగా ఏం లేదు అధ్యక్ష, బ్యాంకుల నుంచే రుణాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష. ఇదేంటంటే మొత్తం 52,000 మంది, ఈ 104,000 మందిలో 52,000 మంది ఈ లోన్ని అవైల్ చేసుకున్న అధ్యక్ష. పేదవాళ్ళందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం సమయం జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటోందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే మిగిలిన వారు తప్పులు చేయరన్నారు. ఈ మేరకు మంత్రి పార్థసారథికి స్పీకర్ సూచించారు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రాయలసీమకు తాగునీరందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సభలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్ధేశ్వరం, అలుగు ప్రాజెక్టుపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చారు. సిద్ధేశ్వరం, అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేసి చేపడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 నెలల్లోనే హాంద్రీనవాకు 2,500 కోట్లు కేటాయించి రాయలసీమకు సాగునీరందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్ల రూపాయలు హంద్రీనివాకు 5 నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష. నేను కూడా గతంలో 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమకు మీకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. టోటల్ బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము 12,000 కోట్లు పెడితే తర్వాత 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది, కానీ 2,000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి
పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే గత ఇక ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు 1275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో బస్టాండులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వాహక కష్టతరం అయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం బస్సుల కొనుగోలులో కానీ అక్కడ పనిచేసే కండక్టర్లు అలాగే డ్రైవర్లు నియామకాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు వరకు టోటల్గా 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రేపు కొత్తగా కొనుగోలు చేసే బస్సులకు అలాగే ఇప్పుడు వస్తున్న బస్సులకు అన్ని బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన విధంగా ఆన్ కాల్ డ్రైవర్స్ విషయంలో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇది ఫైనాన్షియల్ సర్క్యులేషన్ ఉండడం వల్ల ఇది జాప్యం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈహెచ్ఎస్ విధానం గురించి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కింద ఉండడం వల్ల 2020 సంవత్సరం తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అశాస్త్రీయంగా ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఈహెచ్ఎస్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. దాని విషయంలో కూడా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో చర్యలు తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో అప్పుడు ప్రభుత్వం బస్సుల కొనుగోలులో కానీ